అమ్మ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో అందరిని పిలుచుకొని జనసేన నాయకులందరూ పిలిచి భేటీ పెట్టడం జరిగింది. మాట్లాడడం జరిగింది. తెలంగాణలో గూడా పార్టీ స్థాపించి గెలవాలని జూస్తున్నారు. దీని మీద మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. తన పని తను కరెక్ట్ చేస్తున్నారా? ఆయన తెలంగాణలో గూడా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు ఒకేసారి చాలా ప్రశ్నలేశారు నన్ను. అది. అవును. నాదో చిట్టి ప్రాణం. ఇన్ని పెద్ద ప్రశ్నలకు నేను సమాధానాలు అమ్మో! నేనెక్కడ చెప్పగలను. ఆ! పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఈ దేశ సమగ్రత కోసమే ఢిల్లీలో మీటింగ్ పెట్టారు అని చెప్పి ఒక జర్నలిస్టు బాగా గొంతెత్తి పవన్ కళ్యాణ్ గారిని స్తుతిస్తూ ఉంది. సరే, అదొక భాగం. అసలు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం వెనకమాల సౌత్ రాష్ట్రాల వాళ్ళందరినీ పిలిచి అక్కడ మీటింగ్ పెట్టడం వెనకమాల నా దృష్టిలో ఖర్చు తప్పితే వేరే ఏమీ లేదు. ఒక నెల రోజుల క్రితం మోడీ గారు హైదరాబాద్కు వచ్చి అందరూ ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు మంత్రం పాటించండి, పొదుపు చేయండి అని చెప్పారు. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి సినిమా డైలాగులు కొట్టి వెళ్ళారు. పెట్రోల్, గ్యాస్ అన్ని జాగ్రత్తగా వాడండి, అసలు బంగారం అసలు కొనకండి, అదండి ఇదండి. కానీ నేను మట్టుకు 2 లక్షల సూట్లే వేస్తానండి, నేను మట్టుకు దేశ విదేశాలు వెళ్తానండి. మరి రకరకాల సూట్లు వేసుకుని వెంటనే ఇప్పుడు ఇది 12 ఏళ్లలో ఇదొక రికార్డు. ఈ భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే 12 ఏళ్లలో ఒక్క రోజైనా సరే వేసిన డ్రెస్ వేయకుండా వేసిన వాళ్ళలో ఎవరు అంటే మోడీ ఒక్కడే ఉంటాడు. మిగతా అందరూ ఉన్న డ్రెస్సుల్ని రిపీట్ మార్చి వేసుకుంటారు. మీరైనా అంతే, నేనైనా అంతే. ఇప్పుడు మోడీకి కూడా మనకంటే బట్టలు వేసుకుంటానికి ప్రధానమంత్రి పదవి ఒక హోదా అని నేను అనుకోవట్లా. ప్రధానమంత్రి పదవి అనేది దేనికి అంటే ప్రజలకు సేవ చేయడానికి అదొక పదవి. అవునంతే. అంతేగాని అదొక హోదా అని చూసుకుంటే అంతకంటే తప్పు ఇంకోటి, మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మరి ఆయన ఏ హోదాతోటి రోజుకో డ్రెస్ వేసుకుంటున్నారో, 2 లక్షల సూట్లు వేసుకుంటున్నారో మనకైతే తెలియదు. సరే, ఆయన ఆ విధంగా పొదుపు చేస్తున్నారు. మనందరికీ చెప్పెళ్ళిన తెల్లారే ఫ్లైట్ ఎక్కి 5 దేశాలు తిరిగి వచ్చాడు. 5 దేశాలు తిరిగి దేశానికి ఏం చేసావయ్యా, ఏమన్నా విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చావా, ఇక్కడ ఉపాధి పెరగడానికి ఏమన్నా పరిశ్రమలు పెట్టడానికి ఏమన్నా అగ్రిమెంట్లు చేసుకుని వచ్చావా, లేదు ఎక్కడి నుంచన్నా ఈ యుద్ధం ఆపటానికి ఏమన్నా ప్రయత్నం చేసి ఈ దేశంలో ప్రజలకి గ్యాస్కి, పెట్రోల్కి, వీటికి ఇబ్బంది పడుతున్నారు, వీటి గురించి ఏమన్నా అడ్రస్ చేయడానికి ఏమన్నా కష్టపడ్డావా, చెమటోడ్చావా అంటే అది లేదు. ఎలక్షన్లు అయిన తర్వాత ఎంత పెట్రోల్ రేటు పెరిగిందో మనం చూసాం. 4 విడతలుగా 10 రూపాయల రేటు పెరిగింది. సరే, ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఆయన పొదుపు చేయమని చెప్పాడు, ఆయన పొదుపు చేయలేదు. సరే, ఇక ఆయన పొదుపు చేయమని చెప్పాడు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఇంకేముంది అసలు నేనేం చేసుకోవాలి వేరతాళ్ళు అన్నట్లుగా ఇమ్మీడియట్గా మహానాడుని ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు, ఎవరి ఊర్లో వాళ్ళు ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి, జూమ్ మీటింగ్లో కనెక్ట్ అయ్యి ఆన్లైన్లో మనం ఉత్సవాలు చేసుకుందాము అని చెప్పి పెట్టారు. సంతోషం, ఎందుకంటే చెప్పిన మాట. కాన్వాయ్ తగ్గించుకున్నాడు ఆయన. సరే, ఏదో తంటాలు పడ్డాడు. సరే, ఎంత లాభం చేశారనే దానికంటే కూడా ప్రపంచానికి మటుకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. మరి ఆయనకంటే మించిన శిష్యుడు కదా. ఇప్పుడు ఆయన చెయ్యి పట్టుకుంటాడు, ఈయన సంఖ్య ఎక్కుతాడు కదా మోడీకి. ఎవరు? పవన్ కళ్యాణ్. మరి అలాంటి ఆయన వీళ్ళందరినీ తోడుకుని ఢిల్లీ దాకా వెళ్ళి దారి ఖర్చులు తప్పితే నాకేం గుర్తొస్తుందంటే, అదేందబ్బా సినిమా, మహేష్ బాబు సినిమా అతడు సినిమాలో సుమోలు వేసుకెళ్తుంటే ఎందుకురా అన్ని సుమోలు, అసలే పెట్రోల్ రేటు పెరిగిపోతేను అంటాడే. ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇప్పుడు వీళ్ళందరినీ విమానాల్లోనే ఇళ్ళుంటారుగా, వీళ్ళేమి రైళ్ళు ఎక్కేవాళ్ళు కాదుగా పాత రోజుల్లో లాగా. విమానాల్లో టికెట్లు ఎంత అవుతాయండి? అక్కడ అశోక హోటల్ అంట, ఈ దేశంలో మొదటిసారిగా కట్టిన హోటల్ అంట, అది మొదటి హోటల్ అంట అశోక హోటల్. అది కూడా గొప్పే, ఆ హోటల్లో మీటింగ్ పెట్టడం కూడా గొప్పే. ఏదో అంటారే మా బాసుకు 2 కళ్ళు ఉన్నాయి తెలుసా అన్నట్టు.
అదే. ఒక ఆవిడ చెప్తుందండి గొప్పలన్నీ. నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. ఏ ప్రపంచంలో అసలు ఎవరో మీటింగ్లే పెట్టుకోనట్టు, హ్మ్. అసలు మీటింగ్లు అంటే ఎవరికి తెలియదు అన్నట్లు, ఎవరి నోట్లోంచి ఇంతవరకు దేశ సమైక్యత అనే మాట మాట్లాడినట్టు, పవన్ కళ్యాణ్ నోట్లోంచే దేశ సమైక్యత అనే మాట పుట్టింది అన్నట్లు చెప్తుంది ఆవిడ. దేశ సమైక్యత కోసం ఈ దేశాన్ని ముక్కలు కానివ్వరంట హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. ఈ కథలన్నీ చెప్తుంది అసలు. సరే వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పారు, మీటింగ్ పెట్టారు. అదే. ఏం చెప్పుంటారు? ఏం చెప్పుంటారు చెప్పండి? పార్టీస్ గురించి చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకుంటారు? మోడీకి మనం ఎలా సపోర్ట్ ఇవ్వాలి, సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. మోడీ ఇప్పటికే ఓ పెద్ద రికార్డు బద్దలు కొట్టేశాడు. ఇంకో పెద్ద రికార్డు బద్దలు కొట్టడానికి మనం అందరం తలా ఓ చెయ్యి వేయాలి. ఇదే కదా. ఇంతకు మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశంలో రాజకీయ నాయకుల వల్ల కానీ, పరిపాలనా అధికారుల వల్ల కానీ, అలాగే బ్యూరోక్రసీ వల్ల కానీ, కోర్టుల న్యాయస్థానాల వల్ల కానీ ఈ దేశ ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి ఏమన్నా మాట్లాడి ఉండొచ్చా? మీకేమన్నా అది ఉంటే ఇక్కడే చేసుకోవచ్చు కదా. అసలు అంత దూరం వెళ్తే కూడా వెళ్ళాకైనా ఇవి కదా మాట్లాడుకోవాల్సినవి. అసలు నీట్ పరీక్ష రద్దు ఎందుకు చేశారు? లీక్ అయిందని. 24లో లీక్ అయింది, 25లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. ఎందుకు ఇట్లా లీక్ అవుతుంది? పైగా అది లీక్ అవ్వకపోతే రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు అడిగినా సరే. రద్దు చేశారు అంటే లీక్ అయిందని మీరే ఒప్పుకున్నట్లు లెక్క కదా. ఈ లీక్ కారణాలు ఏంటో ఈ ప్రపంచానికి సమాధానం చెప్పాల్సి, ఈ సభ్య సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? కంపల్సరీ ఉంది. కొన్ని ప్రపంచానికి చెప్పినా చెప్పకపోయినా ఏం పర్వాలేదు, ఫరక్ పడదు. స్టూడెంట్స్కి అయితే చెప్పాలి కదా. ఎవరికైనా మీ ఇంట్లో ఒక మెడిసిన్ చదవాలి అని ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్న పిల్లలు ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. స్వయంగా మీరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అన్నా అవ్వాలి, మీ పిల్లలో మీ కుటుంబ సభ్యులన్నా అపీర్ అయితే మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో. మా అమ్మాయి చదువుకుంది, నాకు తెలుసు. రోజుకి ఒకసారి భోజనం చేసి 15 గ్రీన్ టీలు తాగి సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని ఉంటుంది వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా. ఒక్క మార్కులో హాఫ్ మార్క్ వాళ్ళకి తేడా ఉంటుంది, ఎక్కడికో ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత కష్టపడి చదివితే వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి. మా అమ్మాయి అని చెప్పటం కాదు, లక్షల మంది రాస్తున్నారు, లక్షల మంది అట్లాగే కష్టపడతారు. సీట్లు వచ్చేది కొద్ది మందికే కావచ్చు, కానీ లక్షల మంది కష్టపడ్డ ఎగ్జామ్ గురించి 24 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ని మీరు పకడ్బందీగా నిర్వహించలేరు. ఇది మీ చేతగాంతనం. దీని గురించి ప్రశ్నిస్తున్నారా అండి? లేదు. ఇది స్టూడెంట్స్కి అవసరమైంది. ఇప్పుడు విపరీతంగా నిన్నగాక మొన్న ఈవీఎంలు తగలబడిపోయినాయి. సరే, ఈ దేశం గురించి వద్దండి, మీరు దేశ సమైక్యత కావాలన్నారు, సమైక్యత ఉండాలన్నారు, వెరీ గుడ్, మంచి అభిప్రాయం, అది మీతో మేము ఏకీపిస్తున్నాం. ఆంధ్ర గురించిన సమస్యల గురించి మీరు మోడీ చంకలో కూర్చునే మీరు ఏం చేశారు ఆ రాష్ట్రానికి చెప్పండి. రాజధాని విషయం ఎంతవరకు వచ్చింది, పోలవరం ఎంతవరకు వచ్చింది, ఇలా ఈ రాష్ట్రానికి సంబంధించి మీది ప్రాంతీయ పార్టీ కదా, ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీయే కదా, మీ వరకు మీరు ఏం చేశారు? మీరు మోడీ దగ్గర నుంచి ఏం తీసుకొచ్చారు? ఈ రాష్ట్రం కోసం ఏం ఒప్పించగలిగారు చెప్పండి. ఒకటి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడారు, ఆ కేసు ఏమైంది? 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారన్నారు, అది ఏమైంది? ఎంతమంది తిరిగి వచ్చారు, ఎంతమంది తిరిగి రాలేదు, రాని వాళ్ళు ఏమై ఉండొచ్చు, ఈ వచ్చిన వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా ఆలోచిస్తున్నారు?
అసలు లేదు దాని గురించే లేదు. లేదు డిఎస్సి ఎగ్జామ్ పెడితే అదొక ముదనష్టం. అదంతా తప్పుల తడకలాగా ఉంది. మరి ఏం చేశారు మీరు? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఎంతమందికి ఉపాధి కలిగించారు? స్కూలు విద్య ఎంతవరకు మీరు అవును. మెరుగుపరుస్తున్నారు? అలాగే వైద్యాన్ని ఎంతవరకు పేదలకు అందించగలుగుతున్నారు? ఏంటి? మనము ఒక 5, 6 విషయాలు చెప్పుకోవచ్చు. చెప్పుకొచ్చాం. ఈ 5, 6 విషయాలు మీ రాష్ట్రానికి సంబంధించిన విషయాలే గదా! ఇప్పుడు తెలంగాణలో ఈయనేదో అన్నారు. నాగేశ్వర్. నాగేశ్వర్ గారేదో అన్నారు. ఆయన సారీ జెప్పారు. మీరు సరే అన్నారు. అయిపోయింది అంతటితో అక్కడికి. ఆగకుండా ఇక్కడ వాళ్ళేదో కొంచెం ఓవర్ యాక్షన్ జేశారు. అలాంటప్పుడు ఏదో ఊరుకోవచ్చు కదా! మీరొక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. మీరు మాట్లాడారు. మాట్లాడి ఈ చర్చ ముందుకెళ్ళింది. నేనిక్కడ పోటీ జేస్తాను అన్నారు. నువ్వసలు ఇక్కడికి రావద్దు అని వీళ్ళన్నారు. ఎవడబ్బా జాగీర్ సొమ్ము అని జెప్పి నువ్వు మాట్లాడావు. ఇప్పుడు ఏదైనా మనుషులైనా, పెద్ద మనుషులైనా ఒక్కొక్కసారి మాటలు ఎక్స్‌చేంజ్ అయ్యేది సర్వసాధారణం. అవుతుంటాయి. అవును. దాని గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే ఎక్స్‌చేంజ్ అయినాయి గదా! ఎక్స్‌చేంజ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు మనకి విజ్ఞత ఉంటే రెండో వాళ్ళకి ఉందా లేదా అనేది మనకు సంబంధం లేదు. మనకుండాలి గదా! మనకుంటే మనం కామ్ అయ్యామనుకోండి. రెండో వాళ్ళు ఎంతసేపు మాట్లాడతారు? కామ్ అయిపోతాడు వాడు తప్పులో పడిపోతాడు కదా! ఆపుతారు. అంతే. అంతే. ఒక పూట కాపుతారా? ఒక రోజు కాపుతారా? అనేది వాళ్ళ విజ్ఞతను బట్టి ఉంటది. కానీ ఎంత తప్పుడోడైనా ఒక్కడే ఎంతసేపు మాట్లాడతాడు చెప్పండి? అదే గదా! వదిలేయొచ్చు కదా! అవును. ఇంతలో అమిత్ షా మాకెవరితోనూ పొత్తులు లేవు అన్నాడు. అనంగానే ఇప్పుడు ఈయనేమండి ఏమి రాగం ఎత్తుకున్నాడు తెలుసా అండి? నేను పోటీ చేయట్లేదు. అమిత్ షా ఆ మాట అనగానే 2 రోజులకో, 3 రోజులకో పవన్ కళ్యాణ్ నోట్లోంచి డైలాగ్ వస్తుందని నేను ముందే అనుకున్నాను. హ్మ్. ఎందుకంటే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఆయన రంగేంటో బయటపడుతుంది. మొన్న ఎలక్షన్స్‌లో పోటీ చేశాడు గదా! హ్మ్. 23 ఎండింగ్ ఎలక్షన్స్‌లో అవును. పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయండి ఆయనకి? డిపాజిట్లు కూడా అవును. రాలా. ఆయనకిక్కడ బలం ఉంది అని ఆయన ఏమన్నా భ్రమపడుతున్నాడేమో. ఆయనకి బలం ఏమీ లేదిక్కడ. నన్ను అడిగితే ఆంధ్రాలో కూడా చెప్పుకోదగ్గ బలం ఉందని నేను అనుకోను. ఉంటే పొత్తులో కాబట్టి నీకు అన్ని సీట్లు వచ్చినాయి. వాడు ఒక్కడే పోటీ చేసి చూడు. తమిళనాడులో విజయ్ పోటీ చేశాడు. హ్మ్. సింగిల్‌గా వచ్చాడు. గెలిచాడు. తర్వాత మద్దతు ఇచ్చారు. అది వేరే విషయం. ఈ పెద్ద మనిషి అక్కడికెళ్ళి కూడా ప్రచారం చేశాడు. ఏం పప్పులు ఉడకల. హ్మ్. ఏమండి రాజకీయాలు అంత ఈజీ అయితే అందరూ పాన్ డబ్బాలు పెట్టారు. అంతే గదా! కేసీఆర్ అన్నట్టు పొలిటికల్ పార్టీ పెట్టి నడపటం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని. అంతే గదా! అందుకని కొంచెం సోయలో ఉంటే మంచిది. అక్కడ ఎంత చేస్తున్నావో అక్కడ 4 శాఖలు తీసుకున్నావు. మళ్ళీ పైగా ఆ శాఖల సంగతి పక్కన పెట్టేసేసి ఆటల గురించి ఏం చేస్తావో తెలియదు కానీ అనిత సరిగా చేయట్లేదు, ఆళ్ళు సరిగా చేయట్లేదు ఇంటర్ మీద అడగడం. మాట్లాడతాడు. అందుకని అక్కడతో వదిలేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడేం చేస్తావయ్యా నువ్వు? అక్కడే లేదు. ఇక్కడేం చేస్తాడు? అందుకని ఆయన వల్ల ఏదీ కాదు, ఏమీ కాదు. అందుకని ఉత్తర ప్రగల్భాలు పలికితే మట్టుకు ఉపయోగం లేదు. ఇప్పుడు అంత అర్జెంటుగా పోటీ చేయను అనాల్సిన మాట ఎందుకు వచ్చింది? అవును. ఆ తర్వాత ఇప్పుడు పోటీ చేస్తాడు. ఏదైనా బీజేపీకి ఏది కలిసి వస్తే అదే చేస్తాడు ఆయన. కూటమిలో అంతే. భాగంగా. ఈలోపు ఎన్ని మాటలు వచ్చినా పోయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం అసలే లేదు. రానడానికి పట్టించుకోరు. అది కూడా. పైగా ఎంత రెండో వాళ్ళని హర్ట్ చేసేటట్టు మాట్లాడతాడంటే చాలా మంది బలిదానాల వల్ల వచ్చింది తెలంగాణ. ఆ అమరవీరులకి నేను
నివాళి అర్పిద్దాం అనుకున్నాను, నన్ను అర్పించనివ్వలేదు. ఎప్ పోనీ ఆ బలిదానాల్లో నీ తాలూకా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చెప్పు పోనీ. ఇది కాదు ఎన్ని సంవత్సరాల చల్లి అవుతుంది ఇది తెలంగాణ వచ్చిన అప్పుడే లేనిది ఇవాళ ఎందుకు నువ్వు పార్టీ పెట్టిందే 2012లో, మళ్ళీ బలిదానాలన్నీ అప్పటికే అయిపోయినాయి. సరే ఆ తర్వాత కూడా అయినాయి, 12 తర్వాత కూడా అయినాయి. ఆయనే అయినప్పుడు ఆ రోజు ఏమన్నా నువ్వు మాట్లాడావా? ఆ రోజు ఏమన్నా చేసావా? పోనీ నీ దగ్గర సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరన్నా బలిదానాలు జరిగినాయా? నీకు ఎందుకు ఇంత బాధ నాకు అర్థం కాదు. ఆ, అదే. అన్నీ అసలు ఒక 5-6 మాటలు ఉన్నాయి, మాటకి మాటకి పొంతలు లేని మాటలు తెలంగాణ గురించి. నీకు అవసరమా? ఏదో అన్నదమ్ముల్లో విడిపోయాము, అక్కడ అందరు చూసుకో, కలిసి ఉంటారు కలిసి ఉండు, నీకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, నీకు ఇక్కడ ఇల్లు ఉన్నాయి, వద్దనిలే కదా ఎవరు కూడా ఎవ్వరు వద్దనలేదు. పైగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఆ మాట అంటే దానంత పిచ్చి మాట ఇంకోటి లేదు. ఎందుకంటే వీళ్ళే వెళ్ళి ఆంధ్రాలోనూ పార్టీలు పెడతారు, మహారాష్ట్రలోనూ పెడతారు, అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, అన్ని చోట్ల పెడతారు. వేరే వాడు రావద్దంటే ఎట్లా కుదురుద్ది? వాళ్ళంటానికి అవకాశం లేదు. అనరు కూడా వాళ్ళు వాళ్ళు అన్నారు. ఏమంటారు విభేదించే వాళ్ళు రాకండి అన్నారు, రాకండి సవ్యం కలిసిపోయేటోళ్ళు అవసరం రాండి పోండి అది మీదే అంటున్నారు. అనుకున్నారు. అంతే కరెక్టే కదా ఎవరైనా అంతే ఇప్పుడు ఆ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ నీకు పర్మిషన్ ఇవ్వలేదని, రాహుల్ గాంధీ అయితే తెలంగాణ రావచ్చా, నేను రాకూడదా? రాహుల్ గాంధీది జాతీయ పార్టీ, నీది ఒక రాష్ట్ర- ప్రాంతీయ పార్టీ. అదే కదా అసలు నీకు రాహుల్ గాంధీకి ఏంటి పోటీ? పక్క రాష్ట్రంలో ఉన్న నీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికి నీకే పోటీ లేదు. విజయ్ సినిమా వాడేనా? విజయ్ పెట్టిన ప్రాంతీయ పార్టీ అయినా? అంతే. నువ్వు సినిమా వాడివే, నువ్వు పెట్టిన ప్రాంతీయ పార్టీ అయినా? మరి నీ గ్రాఫ్ నువ్వు విజయ్ గ్రాఫ్ ఏంటంటే ఏం చెప్తావు సమాధానం? నీకు ఎందుకు ఇంకా? పక్కనున్న విజయ్తోనే నువ్వు పోల్చుకోవడానికి పనికిరావు. నీకు ఎక్కడో ఆకాశంలో ఉన్న రాహుల్ రాహుల్ గాంధీ కావాలి నీకు. రాహుల్ గాంధీ ఇప్పటికి ఎన్నిసార్లు ఎంపీ అయ్యాడండి? అంతే జాతీయ రాజకీయాల్ని నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ. అవసరం అనుకుంటే ఆ మూల నుంచి ఈ మూలకి పాదయాత్ర చేసినోడు, భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి భారత న్యాయ యాత్ర దగ్గర నుంచి చేసినోడు. నీవు 4 రోజులు గట్టిగా పనిచేస్తే నడు నొప్పని పడుకుంటావు. నువ్వెందుకయ్యా పోటీ పడతావు అర్థం కాదు. అందుకని ఎవరికైనా సరే వాళ్ళ బలం వాళ్ళకి తెలిసిన వాళ్ళే నా దృష్టిలో చాలా తెలివైన వాళ్ళు. అంతే మనం తెలుసుకోవాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.